హాయ్ ఎవ్రీవన్, అందరికీ దసరా నవరాత్రి రెండవ రోజు ఈరోజు గాయత్రి అవతారంలో అమ్మవారికి అదే కాకుండా శుక్రవారం కూడా వచ్చింది కదండి. కనుక పులిహోర అండ్ గారెలు నైవేద్యంగా పెట్టానండి. దీనికైతే ముందుగా మనం పులిహోరకి రైస్ అయితే వండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం పులిహోర పోపుకి కావాల్సినవన్నీ బాగా క్రిస్పీగా అయ్యేటట్టు పెట్టుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత మనం ఏ బాండీలో పోపు వేపుకున్నామో అదే దాంట్లో కొంచెం ఆయిల్ అంతా తీసేసి అదే బాండీలో చింతపండు బాగా గుజ్జుగా తీసుకొని అయితే వేసుకోవాలండి. ఆ చింతపండు గుజ్జుగా వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గ ఉప్పు అండ్ పసుపు అయితే వేసేసుకోవాలి. అప్పుడే పసుపు అనేది బాగా కలిసిపోతుంది. చింతపండు పులుసులో వేసేసుకుంటే మనం కలర్ కూడా బాగా వస్తుందండి. కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా టేస్టీ బాగుంటుందండి. అండ్ తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్లో పోపు అంతా కలిపేసుకొని తర్వాత చింతపండు పులుపు కలిపేసుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి.